హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చిల్డ్రన్స్. పెద్దలందరికీ నమస్కారం, చిన్నలందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. మరి మనం స్టోరీస్ తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఒక మంచి చక్కటి కథని తెలుసుకుందామా? అందరూ రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే కమెంట్ చేయండి ఓకే అని. ఓకే. నా ఆ, మీతో పాటు నేను కూడా రోజుకొక కథని తెలుసుకుంటున్నాను. మీతో పాటు నేను ప్రయాణిస్తున్నాను, నాతో పాటు మీరు కూడా ప్రయాణించండి. ఓకేనా? ఒకరికొకరం తెలుసుకుంటూ ముందుకి ప్రయాణిద్దాము. మరి కథలు ఎలా ఉంటున్నాయి చెప్పనే లేదు. ఒక కమెంట్ చేయండి, చిన్న లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి, అందరికీ అప్రోచ్ అవ్వటానికి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి ఈరోజు మనం తెలుసుకునేటటువంటి స్టోరీ ఏంటంటే స్నేహం కోసం. ఓకేనా? ఫ్రెండ్షిప్, స్నేహం కోసం. మరి స్నేహం కోసం అనే స్టోరీ తెలుసుకోవటానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? అయితే రెడీనా? మరి చెప్పేసేనా? ఒక ఊరిలో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారనమాట. అయితే అందులో సోము అన్నతనేమో గ్రుడ్డివాడు. సోము అన్నతను గ్రుడ్డివాడు. రాము అన్న అతనేమో కుంటివాడు. ఓకేనా? రాము అన్నతను కుంటివాడు, సోము అన్నతను గ్రుడ్డివాడనమాట. సోముకేమో కళ్ళు కనిపించవు, రాము ఏమో కుంటివాడు, నడవలేదన్నమాట. వీళ్ళు ఇద్దరు ఒక మంచి స్నేహితులు. ఓకేనా? అయితే ఒకరోజు రాము ఏమంటాడంటే సోముతో, మనకి పక్కన ఉన్న ఊరిలో జాతర జరుగుతోంది అని అంటాడు రాము సోముతో. అయితే చాలామంది భక్తులు కూడా అక్కడికి వస్తారు. చాలామంది భక్తులు ఆ జాతరకు వస్తారు. మరి మనం అక్కడికి వెళితే ధర్మం ధర్మం రూపేణ మంచి ఆదాయం వస్తుంది అని అంటాడు రాము. ఓకే. దానికి సోము ఏమంటాడంటే, ఆ ఊరేమో మరి మనకి చాలా దూరంలో ఉంది కదా, మరి నీవేమో కుంటివాడవు, నేనేమో గ్రుడ్డివాణ్ణి, మరి మనం అక్కడికి ఎలా వెళ్ళాలి అని అంటాడు సోము. మరి ఆ సోము అన్నదానికి ఏమంటాడంటే రాము, నీవు అటువంటి దిగులేమీ పెట్టుకోకు. ఓకేనా? నీవు అటువంటి దిగులు ఏమీ పెట్టుకోకు. మనం అక్కడికి చేరటానికి నేనొక ఉపాయం ఆలోచించాను అంటాడనమాట. నీవేమో గ్రుడ్డివాడివి, నేనేమో కుంటివాడిని. నీవు గుడ్డివాడివైనా సరే నువ్వు నడవగలుగుతావు కదా, నేను కుంటివాడిని. చూడ చూడ నేనేమో కుంటివాడిని, కానీ నేను చూడగలుగుతాను కదా, కాబట్టి ఒకరికొకరం సహాయం చేసుకుందామంటాడు రాము. రాము కుంటివాడు, నడవలేడు, కానీ చూడగలుగుతాడు కదా. అర్థమైందా? మరి సోము ఏమో గుడ్డివాడు, కానీ నడవగలుగుతాడు కదా. అయితే వీళ్ళిద్దరూ ఒకరికొకరు సాయం చేసుకుందామని రాము అంటాడు. అయితే ఇద్దరు ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఇద్దరు అక్కడికి హాయిగా చేరుకుంటారు. ఎలా? నన్ను నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకుని నడుస్తుంటే, ఎవరిని? రాముని సోము భుజం మీద కూర్చోబెట్టుకొని నడుస్తూ ఉంటే నేను నీకు దారి చూపిస్తాను.
అంటే ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి అని చెప్తాడనమాట. నేను నీకు దారి చూపుతాను అని రాము సోముతో అంటాడు. అన్నప్పుడు అలా ఏం చేస్తారు, ఇద్దరు చక్కగా ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటూ రాము దారి చూపిస్తుంటే సోము ఆ ఊరికి తీసుకువెళ్తారు. అలా ఇద్దరూ జాతర జరిగే చోటికి చేరుకుంటారు. ఓకేనా? రాము, సోము ఇద్దరు చక్కగా ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకొని జాతర జాతర జరిగే చోటుకి ఇద్దరు కూడా చేరుకుంటారనమాట. అయితే వాళ్ళ అదృష్టం కొద్దీ వాళ్ళ అదృష్టం కొద్దీ ఎక్కువగానే వాళ్ళకి ఆదాయం వచ్చింది. వాళ్ళ అదృష్టం కొద్దీ ఎక్కువగానే వాళ్ళకి ఆదాయం వచ్చిందనమాట. వాళ్ళు చేసినటువంటి ఆ వ్యాపారంలో వాళ్ళకి చక్కటి ఆదాయం అయితే వాళ్ళు పొందారు. ఆ ఆదాయం వచ్చినందుకు వాళ్ళు ఎంతో సంతోషంగా, ఆనందంగా మళ్ళీ తిరిగి అదే విధానంగా అంటే ఆ ఊరికి, ఆ జాతరకి చేరుకోవటానికి ఒకళ్ళకొకళ్ళు ఏ విధంగా అయితే సహాయం చేసుకున్నారో తిరిగి అదే విధంగా సహాయం చేసి వాళ్ళ ఊరికి వెళ్ళారనమాట. ఓకేనా? మరి ఇందులో మీరు తెలుసుకున్నటువంటి నీతి ఏంటి చెప్పగలరా? కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. మీకు ఇందులో అర్థమైనటువంటి నీతి ఏమిటి అంటే చెప్పేసేనా మరి? నీవు ఎప్పుడైతే ఇతరులకు సహాయం చేస్తే దేవుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు. అవునా కదా? ఇప్పుడు మనం ఒకళ్ళకి సహాయం చేసామనుకో, ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనకేదన్నా అవసరమైనప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో, ఎవరో ఒక రూపంలో వచ్చి సాయం చేస్తారు. అంటే స్వయంగా దేవుడే రావాలని లేదు కదా! ప్రతి ఒక్క మనిషిలోనూ ఆ దైవ లక్షణాలనేవి ఉంటాయి. అవునా కదా? మనకి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళందరిలోనూ ఆ అద్భుతమైనటువంటి దేవునికి ఉండే లక్షణాలన్నీ ఉండబట్టే కదా వాళ్ళు మనకి సాయం చేసేది. సో, ఇక నుంచి మనం ఇది అలవరుచుకుందాం. ఎవరికన్నా అంటే ఇప్పుడు సపోజ్ మనకి స్కూల్లో ఎవరికన్నా పెన్సిల్, ఎరేజర్, పెన్స్ ఏవన్నా బుక్స్ కానీ వాళ్ళు ఏదన్నా స్కూల్‌కి రానప్పుడు ఈ పెండింగ్ వర్క్స్ ఏమన్నా ఉన్నప్పుడు మనల్ని సహాయం కోరినప్పుడు ఆ చిన్న సహాయం మనకి చేస్తే మనకెప్పుడైనా అవసరమైనప్పుడు వాళ్ళు సహాయం చేస్తారా లేదా? యెస్ ఆర్ నో? చెప్పండి పిల్లలు. కదా! సో, అందరూ ఇది అలవర్చుకోవాలి. నిస్వార్థంగా. ఓకేనా? నిస్వార్థంగా ఎప్పుడైతే మనం ఇతరులకి సాయం చేస్తామో, తిరిగి వాళ్ళు మనకి సాయం చేయటానికి ఇష్టపడతారు. సాయం చేయటానికి ఇష్టపడతారు. యెస్ ఆర్ నో? కదా! ఎలా అనిపించింది మరి ఈ స్నేహం కోసం స్టోరీ? ఓకేనా? అందరితో ఫ్రెండ్షిప్ చేయాలి. అందరితో హ్యాపీగా ఉండాలి కదా! అందరికీ కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. యెస్ ఆర్ నో? ఇలా ఉంటే మనం ఇంకో ఎంతో 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 ఎత్తుకి ఎదగగలుగుతాము. యెస్? మరి అందరూ ఈరోజు నుంచి అందరితో స్నేహపూర్వకంగా ఉంటారా? ఉంటారని ఆశిస్తున్నాను. నేను కూడా అలానే ఉంటాను. మరి మీరు కూడా నాతో పాటు అలానే అందరితో స్నేహంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ చిన్న స్టోరీని విన్నందుకు, స్నేహం కోసం స్టోరీని విన్నందుకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి ఇంకొక స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.